ఘనంగా ప్రారంభమైన మహిళల ఆత్మకథలు, జీవిత చరిత్రలు సమాలోచనం అంతర్జాతీయ సదస్సు వీరనారి చైకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ రూసా మరియు ఉన్నత విద్యామండలి తెలంగాణ రాష్ట్రం సంయుక్త ఆధ్వర్యంలో మహిళల ఆత్మకథలు, జీవిత చరిత్రలు సమాలోచనం 2 రోజుల అంతర్జాతీయ సదస్సు మంగళవారం ప్రొఫెసర్ పి ప్రమదాదేవి సమావేశ మందిరంలో ప్రారంభ సభ ఘనంగా జనవరి 6, 2026న ప్రారంభమైంది. ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ వైస్ ఛాన్సలర్ వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం గారి అధ్యక్షతలో జరిగిన ఈ సభకు ప్రొఫెసర్ జి బాలకృష్ణారెడ్డి చైర్మన్, ఉన్నత విద్యామండలి తెలంగాణ రాష్ట్రం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఈ సదస్సు మాధ్యమంగా మహిళల ఆత్మకథలు ఈనాటి సమకాలీన సమాజానికి ఒక కొత్త దిశానిర్దేశం చేస్తాయన్నారు. ఈనాటి తరానికి నిన్నటి చరిత్ర తెలిస్తేనే రేపటికి ఒక కొత్త ముందడుగు పడుతుందన్నారు. ఈ సదస్సు ద్వారా సాధ్యమవుతుందన్నారు. మహిళలు నేడు అన్ని రంగాలలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారని, రేపటి భవిష్యత్తు ఈనాటి విశ్వవిద్యార్థులనేదని రేపటి భవిష్యత్తు ఈనాటి విద్యార్థినులదేనన్నారు. వ్యవస్థలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేలా ఆత్మకథలు, జీవిత చరిత్రలు నేటి మహిళలను తయారు చేస్తాయన్నారు. సభాధ్యక్షులు ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ మాట్లాడుతూ తన జీవన ప్రయాణంలో ఆత్మకథల ద్వారా ఎంతో స్ఫూర్తిని పొందారన్నారు. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని, అందుకు జీవిత చరిత్రలు మార్గదర్శనం చేశాయని, నేటి విద్యార్థినులకు జీవిత పాఠాలను నేర్పుతాయన్నారు. చాకలి ఐలమ్మ, ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ, సావిత్రిబాయి పూలే, మాలవత పూర్ణ వంటి వారి జీవిత ప్రయాణాలు ఎందరికో దారి దీపంలా నిలుస్తాయన్నారు. ఆత్మీయ అతిథి ప్రొఫెసర్ సాకి కమలాకర్ శర్మ, అధ్యక్షులు తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రసంగిస్తూ మహిళా సృష్టికి సంచలనం చేస్తున్న సమాజంలో ఈనాడు ఏర్పడిందని ఇది శుభ పరిణామమన్నారు. మహిళల జీవిత చరిత్రలు, ఆత్మకథలు తెలుగు సాహిత్యం మాధ్యమంగా లోకానికి వారి జీవితాలలో ఇబ్బందులను ఎదుర్కొన్న సవాళ్లను, చేసిన పోరాటాలను ఫలితంగా కలిగిన సామాజిక మార్పులను నమోదు చేస్తాయన్నారు. కీలకోపన్యాసం చేసిన ప్రముఖ విమర్శకులు ప్రొఫెసర్ కాత్యాయిని విద్యయ్య ప్రసంగిస్తూ కప్పి చెప్పేది కవిత్వమైతే అది స్త్రీల గొంతుకకు శక్తిని ఇవ్వజాలదని, కథ, నవల, ఆత్మకథ, జీవిత చరిత్ర ఇలా వాటిల్లో స్త్రీలు తమ గురించి తాము రాసుకోవడానికి, తమను తాము వెతుక్కోవడానికి అవకాశం కల్పిస్తాయన్నారు. అందులోనూ స్వీయ చరిత్రలో తమ వేదనను చెప్పుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు. మహిళలు భిన్న పరిసరాల్లో సంఘర్షించబడి ఇప్పుడు ఎట్లా రూపుదిద్దుకుంటున్నారో ఆత్మవలోకనం చేసుకోవడానికి ఈ సదస్సు తోడ్పడుతుందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లోకపావని, సదస్సు కన్వీనర్ డాక్టర్ ఎస్ రఘు, వివిధ విభాగాల ఆచార్యులు, తెలుగు శాఖ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇది ఇంకా చేయగలుగుతుంది. నాకు అసలు రాదండి. ఎందుకంటే స్త్రీ చరిత్రలో ఉండేటప్పుడు లక్షణాలు విషయం ఉంటుంది. కాబట్టి నాకు మనస, వాచ, కర్మ అనేటటువంటి 3 ఉంటాయి కదా. మనసులో ఆ పాత్రని మనం లేకపోతే ఆ పాత్ర పాట పాడితే ఎలా ఉంటుంది, ఆ పాత్ర నటిస్తే ఎలా ఉంటుంది, అంటే డాన్స్ చేస్తే. అందుకని వాంగల్ గారి విషయం అయిపోతే మనకు నడుము పైభాగం మాత్రమే, మొత్తం డాన్స్ అంతా కూడా చూపించారు. మీరు పాత సినిమాలు కంటే తెలుస్తుంది. అది చిన్న చిన్నగా నేర్చుకొని ఆమె ఏ స్థాయికి వచ్చిందనేటటువంటి కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక అవకాశం నాకు ఇచ్చినందుకు వెంకటరామయ్య గారికి, మంత్రి శ్రీనివాస్ ప్రత్యేకించి, మన దత్తు గారికి, ముఖ్యంగా మన సూర్య మేడంతో ఇదిగా ఉండడం వలన ఆ విషయం కూడా విలక్షణ నటనకు ప్రతిరూపమైనటువంటి భానుమతిని ఆవిష్కరించాలంటే సినిమా రంగం దిగి రావాలి. కానీ వారు చాలా తక్కువ సమయంలో మాట్లాడినారు. వారికి కృతజ్ఞతలు. తర్వాత ప్రొఫెసర్ జీవి రత్నాకర్ సార్ని మాట్లాడాల్సిందిగా. మీరు ప్రేమ గీతాలు, విరహ గీతాలు పాడుకునే వెన్నెల నా గుడిసెని కాల్చింది అని చెప్పి హరికిషన్ సంతోష్ ఒక హిందీ అంబేద్కర్ కవులకి చెప్తానికి ఆవిష్కారాలు చేయకూడదు. ఒక ప్రత్యేక సందర్భంలో
దళిత భగవాన్ దాస్ గారికి నేను బంధీని ఉర్దూ దళితాత్మకతను అనువాదం చేస్తున్నాను. అదేవిధంగా జూఠం హిందీ మొదటి దళితాత్మకతను అనువాదం చేస్తున్నాను. అదే క్రమంలో సావిత్రిబాయి పులే గురించి తెలుగు ప్రాంతంలో మాట్లాడుతున్న దశలో రమాబాయి అంబేద్కర్ గురించి ఎవరు మాట్లాడట్లేదే నా ఆలోచనతో ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి అనువాదం చేస్తున్నాను. కానీ ఆ పుస్తకానికి ఇక్కడ ప్లేస్ దొరకలేదు. మరి కారణం ఏమైనా కావచ్చు. అంటే చూడాలి. ఎందుకంటే ఈరోజు ఆత్మకథా ప్రక్రియ మొదలైందే మరాఠీలో. దయాపవార్ పలుకుతారు మరాఠీలో, దాన్ని అచ్చుతారు మంత్రాన్ని తను మన మంత్రాన్ని వాడిని కొంచెం మాట్లాడతాడు. మాట్లాడు 18 నిమిషాలు 5 నిమిషాలు ముగిస్తా. నేను మన కాదు ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాల్సిన సందర్భం ఉంది. అదేవిధంగా రమాబాయి లేనిది బాబాసాహెబ్ అంబేద్కర్ లేడు ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆయన చేసిన త్యాగం ఎంఏ పిహెచ్డి బిఎస్సి ఎల్ఎల్డి జేపీ బార్ ఎట్లా ఇన్ని డిగ్రీలు బాబాసాహెబ్ చదవడానికి కారణం అమ్మ రమాబాయి గారి త్యాగమే. అది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా జల్కాని బాయి పుస్తకాన్ని అనువాదం చేశాను. ఆ పుస్తకానికి అయితే ప్లేస్ దొరికింది ఇక్కడ. అక్కడ మళ్ళీ అలాగే లక్ష్మీబాయి కూడా ఉంది. ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధం చేయలేదు, గడకగేటు నుంచి పారిపోయింది, సజీవంగానే ఆమె బతికి నేపాల్లో చనిపోయిందనే చరిత్ర ఆధారాలు ఉన్న టైంలో మోహన్ దాస్ నైమిషా ఆయన ఒక హిందీ రచనాకారుడు ఆ పుస్తకాన్ని రీసెర్చ్ చేయడానికి వెళ్తే అక్కడ అతను పట్టుకొని కొట్టే పరిస్థితుల్లో కూడా ఆయన వాస్తవాలు తీసుకొచ్చాడు. నేనే రమాబాయి, నేనే జలకారిబాయిని, లక్ష్మీబాయిని కాదు అని చెప్పి ఈమె యుద్ధంలో పోటీ చేసింది ఒక దళిత ఉమెన్. అంటరాని మహిళగా ఈమె చరిత్రలో కూడా స్థానం దొరకలేదు. అదేవిధంగా రమాబాయి గురించి కూడా మాట్లాడడం తక్కువ అవుతుంది. ఎందుకంటే సావిత్రిబాయి అమ్మ సావిత్రిబాయి గారిని, పూలే గారి త్యాగాన్ని, గొప్పతనాన్ని ఎవరు తక్కువ చేయరు. అదే క్రమంలో ఓబీసీ కమ్యూనిటీగా వాళ్ళకున్న స్పేస్కి ఒక అంటరాని కులస్తులుగా ఆ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి అడుగు ముందుకు రాడు. ఈరోజు యూనివర్సిటీలో ఉంటూ కూడా మేము అనుభవిస్తున్నాం. ప్రతి అడుగు పోరాటంతోనే మేము అంబేద్కర్ రైట్గా చెప్పాను. అంబేద్కర్ రైట్గా ఉండడం అంటే ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒక త్యాగం ఉండాలి. అక్కడ మాట్లాడుతున్నా ఒక ఒదిగి ఉండే తప్పు చేసుకునే త్యాగం కూడా అంబేద్కర్ రైట్లో ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ దశలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన త్యాగానికి, ఆ కృషికి రమాబాయి గారు చేసినటువంటి త్యాగం లేకపోతే మనం చెప్పలేము. అట్లా మాట్లాడుతున్న దశలో మహాపురుషులను మహోన్నతులుగా తయారు చేయడంలో వాళ్ళ ధర్మపత్రుల పాత్ర ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. వాళ్ళు కేవలం జీవన సహచరులుగా జీవితంలో ఆటుపాట్లలో లోతుగా ఉండడమే కాకుండా వాళ్ళకి మానసికమైన బలాన్ని, ఉత్సాహాన్ని పొందించే శక్తులుగా కూడా ఉంటారు. వాళ్ళు కఠినమైన కష్టదాయకమైన సమయాల్లో బలాన్ని, ప్రేరణని కల్పిస్తారు. ధైర్యం, సాహసం కోల్పోయిన వేళ నైతికమైన, మానసికమైన బలాన్ని కలిగిస్తూ జీవనగమంలో చెల్లించని స్థిరమైన సందేశాన్ని ఇస్తారు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సందర్భంలో మనము రమాబాయి గారి గురించి మాట్లాడుకోవచ్చు. అలాంటి త్యాగం చేసిన రమాబాయి గారు అంబేద్కర్ గారి దగ్గరికి కొమ్ము పట్టుకొని కస్తూరిబాయి, సరోజిని నాయుడు వెళ్ళి అమ్మ పూర్ణ ఫ్యాక్ట్ అది జరగకపోతే గాంధీ చనిపోతాడు, నువ్వు ప్రతిభిక్ష పెట్టు అని చెప్పి దేవదాస్ గాంధీ వెళ్తే అప్పుడు రమాబాయి గారు అంబేద్కర్ గారితో చెప్తారు, మీరు ఈ టైంలో ఒప్పుకోకపోతే మీరు మీ జాతి మొత్తం కూడా తరతరాలు ఈ దేశంలో దేశద్రోహులుగా వాళ్ళు ముద్ర వేస్తారు. కాబట్టి మీరు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుందేమంటే ఆయన కలనీళ్ళు పెట్టుకొని నా 7 కోట్ల అంటరాని వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి నేను ఈరోజు సంతకం పెట్టబోతున్నాను అని గాంధీ చేసిన ఒక దుర్మార్గమైన చర్యని వ్యతిరేకిస్తూ చివరికి బాబాసాహెబ్ గారు ఆయన చంపుతామని చెప్పి ఆయన వెంటబడి చాలా దుర్మార్గంగా మాట్లాడినప్పుడు కూడా బాబాసాహెబ్ ఎక్కడెక్కడ తొలగకుండా, భయపడకుండా సరే అని ఇందాక మాట్లాడారు. హిందూ కోర్టు బిల్లు గురించి కూడా, అంటే ఇలాంటి ఓబీసీ రిజర్వేషన్ గురించి కూడా బాబాసాహెబ్ మాట్లాడుంటారు. గౌరవ మేడం గారికి చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ సెక్రటరీ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. Sir, look at sir.
ఈ సమావేశాన్ని ముందు ప్రెసిడెంట్ నుండి డివైఎస్ గా బాధ్యతలు తీసుకున్న కర్మిళ్ళ లావణ్య మేడం గారికి చేసిన వారందరికీ ధన్యవాదములు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కొంచెం ముందర